హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఓవెన్ లేకపోయినా సరే రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ టిక్కా ఎలా చేయాలో నేర్చుకుందామండి. దీనికోసం హాఫ్ కిలో బోన్‌లెస్, స్కిన్‌లెస్ చికెన్ తీసుకొని దీన్ని నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, 1 స్పూన్ చాట్ మసాలా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని 15 మినిట్స్ పాటు దీన్ని ఫస్ట్ మ్యారినేషన్ కోసం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఫస్ట్ మ్యారినేషన్ అయిపోయిన తర్వాత వీటిని మళ్ళీ సెకండ్ మ్యారినేషన్ కూడా చేసుకోవాలండి. సెకండ్ మ్యారినేషన్ కోసం ఇందులో 2 స్పూన్ల పెరుగు వేసుకోవాలి, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ మ్యారినేషన్లో వేసుకున్నాం కాబట్టి. అలాగే 1 స్పూన్ కారం వేసుకోవాలండి, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ తండూరి మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని 45 మినిట్స్ పాటు దీన్ని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి సెకండ్ మ్యారినేషన్ కోసం. ఇలా సెకండ్ మ్యారినేషన్ కూడా అయిపోయిన తర్వాత ఒక గార్లి పుల్ల తీసుకుని వీటికి ఒక్కొక్క ముక్క గుచ్చుకోవాలండి. ఇలాగా మీ దగ్గర స్క్యూయర్ అంటే స్క్యూయర్ కూడా గుచ్చుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ అప్లై చేసుకుని ఈ స్క్యూయర్ని లేదా గార్లి పుల్లని పాన్ మీద పెట్టి కాల్చుకోవాలండి. స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలండి. ఇలా ఒకవైపు రోస్ట్ అయిపోయిన తర్వాత దీన్ని మెల్లగా తిప్పుకొని ఇంకో వైపు కూడా రోస్ట్ చేసుకోవాలండి. ఇలాగే అన్ని వైపులా రోస్ట్ చేసుకోవాలి తిప్పుకుంటూ. ఇలా రోస్ట్ అయిపోయిన వాటిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పాన్ పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఈసారి డైరెక్ట్గానే స్టవ్ మీదనే వీటిని రోస్ట్ చేయాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. స్క్యూవర్ని తిప్పుకుంటూ ఈ పీసెస్ అన్నిటిని రోస్ట్ చేసుకోవాలండి. ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇవి బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోనికి వీటిని చల్లారిన తర్వాత తీసేసుకుని మళ్ళీ ఈ స్క్వేర్కి మళ్ళీ గుచ్చుకుని మళ్ళీ పాన్ మీద రోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద వీటిని రోస్ట్ చేసేసుకుని అలా రిపీట్ చేసుకుంటూ మనకి అన్ని పీసెస్ని రోస్ట్ చేసుకుంటే వీటిని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకి టేస్టీ చికెన్ టిక్కా రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, ఇంట్లోనే ఎంత ఈజీగా చికెన్ టిక్కా చేసుకోవచ్చో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.